మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఫుడ్ ఫుడ్డే. హే గైస్, ఇప్పుడు లేచాం. మనం లేచి ఇప్పుడు 11 o'clock అవుతుంది. డైరెక్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఎందుకంటే అసలు ఓపిక అయితే లేదు. టుడే దివ్యాస్ బర్త్డే. షీఈ్ రెడీ లైక్ దట్. దివ్య, హ్యాపీ బర్త్డే. యాక్చువల్గా ఈరోజు అయితే 26th బర్త్డే. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు. 10 days తర్వాత వస్తుందో తెలీదు, 15 days తర్వాత. మనకు ఖాళీ అయిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేయాలి. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం, పంజిమ్ వెళ్తున్నాం. ఫౌంటైన్ క్వార్టర్స్ అవి ఉంటాయి, మంచిగా ఫొటోస్ వస్తాయండి అక్కడ. ఫొటోస్ దిగుదాం. ఓకే, మరి ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేద్దాం. లెట్స్ గో. పొద్దున్నే టిఫిన్ షాపులు ఎలా ఉన్నా, వైన్ షాపులు మాత్రం టైంకి తీసేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఒక బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ అయితే చెప్తాం. ఇదిగో మనోడైతే చేస్తున్నాడు బ్రెడ్ ఆమ్లెట్. అది మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే వచ్చేస్తుంది. నోట్లో కాలిపోతుంది. ఇలా తీసుకుని నోట్లో పెట్టేసుకోవాలి దివ్య, లోపల చల్లారు. और मैगी is ready. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? గైస్, మనం అయితే కుల్ఫీ అప్పట్లో బండి ఉండేది కదా, అలా మనం బండి తీసుకుని కుల్ఫీ తీసుకోవడానికి వచ్చి కుల్ఫీ అవురే కుల్ఫీ కావాల్సి వచ్చిందని కుల్ఫీ అది పేమెంట్ చేసేలోకి తినేసింది సాగు. కుల్ఫీ అని చెప్పేసి ఆగుతాం. కోడి అమ్మ మొత్తం షర్ట్ మీద పడిపోతుంది. అది పేమెంట్ చేసిన సగం కరిగిపోయింది. పైన మామిడి చెట్టు కాసి, ఇది మామిడికాయలు కాసేసినాయి అప్పుడే. అటు ఇటు కొబ్బరి చెట్లు. యాక్చువల్గా పారాపారా రోడ్డు అని ఒకటి ఉంటుంది, షారుఖ్ ఖాన్ వాళ్ళు ఏదో షూటింగ్ చేశారంట. ఎక్కడ దిగేస్తారు వెళ్ళి. ఆ రోడ్డు కన్నా మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రోడ్లు ఉంటాయి, దాని బాబులా ఉంటాయి. కొన్ని ఉంటాయి ఓవర్ రేటెడ్. నువ్వు అది బాగోలేదంటే నీ సమాజం ఏమనుకుంటుందా అన్నట్టు, బాగోపోయినా బాగుందంటారు. అలాగా Do I grab a slippery surface, a heart attack? And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. ఇప్పుడే రెస్టారెంట్కి అయితే వచ్చాం. నీట్గా బయట కూర్చోబెట్టాడు, ఎందుకంటే ఖాళీ లేదండి. దట్టు మెనూ కార్డు కూడా ఇచ్చేసి బయటే సెలెక్ట్ చేసేసుకోండి, లోపలికి వెళ్ళాక ఈజీగా అయిపోతాయి అని. డిమాండ్ చూద్దాం దీని ప్రతాపం ఏంటో, ఈ హైప్కి, దీనికి రీజన్కి. దివ్య ఎప్పుడు తిందామా అని రెడీగా ఉంది, నేర్చుపడిపోయింది. ఆకలేస్తున్నావా? పొద్దున్న తిన్నావు కదా, బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ. సోల్ కర్రీస్కి అయితే వచ్చాము. ఆర్డర్ అయితే ఇచ్చాము. ఏమి ఇచ్చాం? ఫిష్ థాలీ చికెన్ స్పెషల్ ఏదో ఉందంట, గోవా స్పెషల్ అంట. అది కూడా ఆర్డర్ ఇచ్చాం. ద ఫేమస్ రెస్టారెంట్ అంటే ఇది. గూగుల్లో కూడా ఇదే వచ్చింది. ChatGPTని కూడా అడిగాం. ఫుల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నారు జనాలు. ఓకే, విల్సీ. యాక్చువల్గా అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాం. దివ్యాకంట అదే కళ్ళు నిండాలంటారు కదా ఫస్ట్, అలాగే స్టార్టర్ ఉండాలంట పాపకి. ఏం చెప్తాం? హనీ ఏంటి, ఫ్రైడ్ చికెన్ అయితే ఉంది. ఇదైతే ఆర్డర్ చేద్దాం. సరే దివ్య, నువ్వంటే నేను కాదంటానని చెప్పు. మోహన్ చూడు వెలిగిపోతుంది అలాగే. మనం చెప్పిన ఫిష్ థాలీ అయితే వచ్చింది. ఫిష్ ఫ్రై, ఏదో కర్రీ, ఇది
ఇదే ఫ్రాన్స్ కర్రీ అనుకుంటా, ఇది చికెన్ అనుకుంటా, ఇది వెజ్, ఇది అప్పడం, ఇచ్చారు. చూద్దాం ఏంటి ఏం తెలియట్లా సరిగ్గా, టేస్ట్ చూసే తెలుస్తుంది మనకి ఏంటి ఇది అన్నది. దివ్య, హౌ యు ఆర్ ఎక్సైటెడ్? తిను మొదలెట్ట ఇంకేంది. సింగపూర్ ఫ్రాన్స్ ఫ్రై, నాన్స్ కూడా దీంట్లోనే ఇచ్చాడు ఫిష్ థాలీలో. అదేమో చికెన్ మూర్బి కర్రీ ఏదో సంథింగ్ అంటే గోవా స్పెషల్, స్టీమ్డ్ రైస్. ఇవన్నీ ఐటమ్స్ వీ కెన్ ట్రై. దివ్యను ఊరిపోతుంది. దివ్య నిజమే కాదా? నిజమే కదా. First we are going to eat a kingfish. క్రిస్పీగా బాగుంది. చికెన్ గోన్ కర్రీ ఏదో అంట. మనకిచ్చిన రోటీ ఇది చికెన్ తీసుకుని గోన్ కర్రీ అంటే ఇక్కడ స్పెషల్ అంట. అంతే మన చికెన్ కర్రీలా ఉంది కానీ బాగుంది, డిఫరెంట్ స్టైల్. ఈ 3 రోజుల్లో రైస్ తింటే ఈరోజే మన ఇంటికాడ తిన్న ఫీలింగ్ వస్తుంది. షెల్స్ ఉంటాయి కదా మనకి బీచ్లో దొరుకుతాయి, షెల్ ఇది. ఆ షెల్లో ఏదో పెట్టించారు, వేరే కర్రీ దాంట్లో పెట్టించారు. ఏం కర్రీ తెలియట్లేదు కానీ బాగుంది. ప్రాన్ ఫ్రై అంట, రొయ్యి పట్ట. ఓకే, బాగుంది. సొరపొట్టు అంటారు ఆ టైప్, ఇదేమో. మనకి ఇక్కడికి డిఫరెన్స్ చెప్పనా, మనకి నీట్గా మసాలా, ఉప్పు, కారం అన్నీ పడతాయి. ఇక్కడ ప్లెయిన్ ఉంటాయి, లైట్గా స్వీట్నెస్. ములక్కోడ రైలు ఉందో కర్రీ, అది షోయు. ఇది ములక్కాడ రైలు కర్రీ. మంది ఎలా ఉంటుంది. తినడం అయితే అయిపోయింది, అన్నీ వదిలేసాం సగం సగం. ఫైనల్గా దీని రివ్యూ ఇచ్చేది 10కి ఒక 6 అంతే. అంటే స్టార్టర్ బాగుంది, లాస్ట్లో కర్డ్ అయితే తెప్పించుకుని అదైతే తాగుతున్నాం మేము. రిమైనింగ్ కర్రీస్ ఓకే ఓకే, కానీ ఇంతకీ ఎందుకంటే మనకు మసాలా లైక్ సాల్ట్, కారం ఎందుకు తగలేదు తెలుసా? కోకోనట్ ఏదో సంథింగ్ ఉంటుందంట గ్రేవీ, ఆ గ్రేవీ యూజ్ చేయడం వల్ల స్వీట్నెస్ వస్తుంది. టేస్ట్ ఓకేగా ఉంది. కర్డ్ అయితే మన టేస్టే ఉందిలే. మేము ఫుల్గా తిన్నది పుచ్చకాయ తిన్నాం, పప్పడి తిన్నాం, ఫిష్ తినేసాంలే. ఎలా అయినా మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఫుడ్డే. ఇప్పుడైతే ఫౌంటైన్స్కి అయితే వెళ్తున్నాం. మొత్తం స్ట్రీట్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఫారెన్లో ఉన్నట్టు కలర్ఫుల్గా ఉంటాయి. అక్కడికైతే వెళ్తున్నాం. విల్ టేక్ సమ్ ఫొటోస్, బాగుంటుంది. ఐ షో యూ. గోవా కొంచెం అయితే కనపడుతుంది, పనాజీ సిటీ ఇది అంతా అక్కడ కనపడుతుంది చూసారా, అది మళ్ళీ బీచ్. We're broken, it's tragic, we're not all elastic, but maybe there's magic, believe you could have it, and I know of sadness, the anxious and panic, the infinite vastness of all. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎలా ఉన్నారంటే కోడి పందాల్లో ఉన్నట్టు ఉన్నారు జనాలు. మీరే చూడండి, అంతా షూట్లే, చీరలు అయ్యి హడావిడి, మొత్తం షూట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఈ స్ట్రీట్స్ అన్నీ. అయ్యో ఈ స్ట్రీట్ అసలు ఖాళీ లేదు, నో ఎంట్రీ అంట డైరెక్ట్. పంచింపి డైరెక్ట్ సెక్యూరిటీని పెట్టేసుకున్నారు అక్కడ. ఎలా అయితే
ఈ జనాలేంట్రా బాబు. దివ్య అయితే ఇక్కడైతే స్టిల్స్ దిగుతుంది. ఇదిగో సీనరీ. దివ్య మీ డాడీని కూడా ఇలా ఇల్లు కట్టించమంది దివ్య. అప్పుడు ఫోటోకి వచ్చి 100-200 చార్జ్ చేద్దాం. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna. యాక్చువల్గా ఇవన్నీ హౌసెస్ ఎలా ఉన్నాయి కదా, బట్ ఏమవుతుందంటే జనాలందరూ వచ్చి ఇక్కడ గోల చేస్తున్నారు పాపం. అందుకే ఎవ్రీ బోర్డ్ అంటే ఇంటి ముందు ప్లీజ్ డోంట్ టేక్ ఏ ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి పెడుతున్నారు పాపం. అంటే వాళ్ళకి ఉంటుంది కదా గోల చేస్తే. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండరులే, అయినా దోలగాళ్ళు ఉంటారు. హడావుడి చేస్తారు. ప్లీజ్ నో ఫొటోస్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అదే పెడుతున్నారు పాపం అందరూ. అయ్యే True, I wanna put up all my walls cause I'm not in the mood. But then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient and soon. ఇప్పుడే ఆ గోడ ఫోర్ట్కి అయితే వచ్చాం, క్లోజ్ అయిపోయింది. అంటే యాక్చువల్గా గూగుల్లో 6 o'clock అని ఉంది, బట్ అక్కడ 5:30కి క్లోజ్ చేసేస్తారు. ఇంకా రేపు రావాలి. చాలా తెలిసిన చెప్తున్నా. మా వెనకాల దగ్గర 10-15 బైక్స్ వచ్చాయి. అందరూ ఇలా దీనికోసం సింక్వేరియం బీచ్కి అయితే వచ్చాం. ఆ గోడ ఫోటో మిస్ అయింది. ఫస్ట్ చూస్తాను షో. ఇదిగోండి, ఇది ఏదో సినిమాలో ఉంటుంది, నాగార్జున మూవీలో, స్మార్ట్ శంకర్లో ఉంటుంది. సన్సెట్ వ్యూకి అయితే వచ్చాం కరెక్ట్గా. స్పెట్స్ బాగున్నది. నీ అయితే ఇంకా బాగుండు, నాయ కదా. నన్నే అప్పట్లో తెగ పెట్టాం ఫోటోలు. సూర్యుడు వెళ్ళిపోయాడు గైస్. జనాలు మాత్రం వెళ్ళలేదు. మనం నీట్గా ఇలా కూర్చున్నాం దిమ్మ మీద. దివ్య చూడండి ఏదో చేసుకుంటుంది వెనకాల. జిడ్డు వచ్చేసింది మొత్తం. గైస్ ఇదిగో ఇప్పుడు మన దివ్య బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. కేక్ చిన్నది అయిపోయింది అనుకోకండి. అండ్ 1 more thing, క్యాండిల్ అయితే లేదు. సారీ దివ్య, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. మేక్లో నాకు సాంగ్ రాదు, నువ్వు పాడు దివ్య. ఇంట్లో ఎందుకన్నా అది కేక్ కట్ చేసి ఉంటారు. కేక్ చిన్నది అవ్వచ్చు, ప్రేమ మాత్రం పెద్దది. గుడ్ మార్నింగ్ గైస్. ఇదిగోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో ఎక్కడ అవుతుంది. యాక్చువల్గా లగేజ్లు పెరిగిపోయింది చూసారు. ఈ బ్యాగ్ యాడ్ అయింది, హ్యాండ్ బ్యాగ్, ఇవన్నీ యాడ్ అయినాయి. బ్యాగ్స్ అయితే అన్నీ యాడ్ అయినాయి. మా ట్రాలీ సెటప్ ఇవన్నీ మోసుకెళ్ళాలి. యాక్చువల్గా చెక్అవుట్ 11, ఫ్లైట్ ఏమో నైట్ 8 o'clockకి. వీళ్ళు మంచిగానే చెప్పారు ఏంటంటే లగేజ్ రిసెప్షన్లో పెట్టేయండి, మీరు తిరిగేసి రండి, ఈ ఫ్లైట్ ఎప్పుడైతే అప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళండి.
ఇట్స్ గుడ్. బుడ్డగాలు స్విమ్మింగ్ భలే చేస్తున్నారు. చెక్అవుట్ అయితే అయిపోయింది. యాక్చువల్గా మెయిన్ అని భయపడింది ఏంటంటే తెలిసిందే కదా, మాట్లాడితే స్కామ్ 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 అంటారు కదా అనుకున్నాం. ఎందుకంటే పేమెంట్ ముందు చేస్తాం మేము రిసార్ట్కి, చేయాల్సి వచ్చింది. బట్ ఏం ఫ్రాడ్ అయితే లేదు. మేము తీసుకున్నది టిక్లో రిసార్ట్స్, క్యాలింగేట్ సర్కిల్ దగ్గర ఉంటుంది టిక్లో రిసార్ట్స్. రూమ్స్ బాగున్నాయి, అన్నీ బాగుంది, సర్వీస్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మా రూమ్ చివర ఆ బైక్ ఉంది కదా, ఇప్పుడు ఆ బైక్ వేసుకుని మనం కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా కవరప్ చేసి ఈవినింగ్ 5కి వచ్చి బైక్ సబ్మిట్ చేసి చలో ఎయిర్పోర్ట్, అక్కడ నుండి హైదరాబాద్. అయిపోయింది. 4 days 5 days అయింది వచ్చి. థర్స్డే వచ్చాం. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, 5th day ఇది. ఓకే, ఇప్పుడు కొన్ని బీచెస్ అవి ఉన్నాయి కదా చూద్దాం. మనం అంజనా బీచ్కి అయితే వచ్చాం. అంజనా బీచ్కి వచ్చాం. స్పీడ్ బోటింగ్ అంటే దిగా వెళ్తావా? చిన్న చిన్న చేపలు ఇందులో ఉంటాయి చేపలు. మనకి స్టోన్స్ ఉండవు కదా. ఏది పీత? దివ్యాకి పీతలు అంటే ఇష్టం కదా, కొట్టి కింద తినేస్తాడు ఇప్పుడు. దివ్యా పీతంటావా? I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that మనకి అంజనా బీచ్లో రాక్ అయితే ఉంటుంది, ఇదిగోండి. దివ్య అయితే హ్యాపీ, పీతలు కనపడ్డాయి కదా బోళ్ళు. పీతలు ఏరేద్దాం అనుకుంటుంది ఇప్పుడు. పీతలు వ్యాపారం పెడతావు దివ్య ఇక్కడ. పీతది పీతల వ్యాపారం పెడుతుందండి దివ్య అక్కడ. ఎవరికైనా కేజీ పీతలు కావాలని చెప్పండి, పంపుతుంది. మనం ట్రయల్స్ ఆఫ్ టేస్ట్ అథెంటిక్ తెలుగు కజిన్కి వచ్చాం. ఇది చాలామంది రివ్యూస్ అయితే ఇచ్చారు. టేస్టీ తేజ ఉంటాడు కదా ఆడు, వాళ్ళందరూ వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా మొత్తం బ్రహ్మానందమే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అంట కార్నర్లో. పోతారు అదే పోతాం. నెల్లూరు పెద్దారెడ్డి. దివ్య మొహం వెళ్ళిపోతుంది, తెలుగు ఫుడ్ తింటుందేమో అని ఆనందంతో. ఎలా అయినా మన ఫుడ్డే. ఇలా రెస్టారెంట్కి రాగానే స్మెల్ ఇక్కడ కొట్టింది. చూద్దాం ఎలా ఉంటుందో. మోస్ట్లీ అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఫుడ్ అయితే వెరీ లిమిటెడ్. చికెన్ పలావ్, చికెన్ బిర్యానీ, ప్రాన్, అంతే. స్టార్టర్స్ కూడా ఏం లేవు. మళ్ళీ ముద్దపప్పు, ఆవకాయ, రసం ఫ్రై అవి ఉన్నాయి. రసం విత్ రైస్ అలా కొన్ని లిమిటెడ్ ఉన్నాయి. చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ చూద్దాం. ఇక్కడ కాస్ట్ కూడా హై ఉన్నాయి. 350+ ఉంది మినిమం. చికెన్ తీసుకుని ఏం రోజు అయింది తిని. దివ్య ఎలా ఉంది? ఫిష్ థాలీ బాగుందా? ఇది బాగుందా? మన ఫుడ్ని కొట్టేది రాదు. మసాలా, ఉప్పు, కారం హైదరాబాద్ వెళ్ళి తగులుతుంది ఏమనుకున్నాను. గైస్ ఇప్పుడే మనం అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. నన్ను అయితే మిస్ అయిపోయాం కదా. దీని టైమింగ్స్ వచ్చి 9 AM to 5:30 PM. అంటే 5కి ఎక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. గూగుల్ మ్యాప్స్లో 6 అని చూపిస్తుంది, కాదు 5:30కి క్లోజ్ అంట. మన ఇండియన్స్కి అయితే 25 రూపీస్. దివ్యకి అయితే 300 తీసుకున్నాడు. దివ్య ఫారినర్ కదా. దివ్య, ఆర్ యూ ఫ్రమ్ నేపాల్ ఆర్ చైనా? టెల్ మీ. నేను అవసరం లేదు, మీరు డాడీ వాళ్ళే అంటారు కదా. ఇప్పుడైతే మనం ఎంట్రీకి అయితే వెళ్తున్నాం. మనకి ఇక్కడ ఒక చల్లమైన చెట్టు కనపడింది. చెట్టు కింద అలా కూర్చున్నాం. అబ్బా, గాలి ప్రశాంతంగా ఉంది. ఫ్లోటింగ్ పెరిగిపోతారు ఇప్పుడు. సన్సెట్ అంట వచ్చి. ఫోర్ట్ ఎంట్రన్స్ గైస్.
అప్పట్లో మహారాజు గారు అంట ఇలా ఎక్కెళ్ళేవారంట. ఎలా అంటే ఇలాగ వెనకాల ఉంటారు కదా మహారాజు, వెనకాల పని చేసుకోవాలా వచ్చేవారు. నుండి వచ్చాం, అది కూడా మళ్ళీ బీచ్ ఇదంతా. అనుష్కని కట్టేస్తారు కదా బాహుబలిలో, అది ఇక్కడే. ఎన్టీఆర్ రామ్ చరణ్ లోపల ఆడేస్తారు కదా, దాని లోపల ఎన్టీఆర్ వెళ్ళి డుబ్ 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 అని కొడతాడు. ఇదే దివ్యా, నీకు తెలీదు? నేను చెప్తుంటే వినాలి, తెలియనప్పుడు తెలుసుకోవాలి. అది అప్పుడు అది అయిన తర్వాత ఇది తీశారు, అండర్ గ్రౌండ్ సెల్ అది. ఎండ అయితే చంపేస్తుంది బాబోయ్. దగ్గర 2-3 వాటర్ బాటిల్ తాగాం, మజ్జిగ తాగాం, అన్నీ తాగాం. అసలు ఏం చేస్తున్నావు దివ్యా? జారుతుందా? బాగానే దిగేసావు. మనకి గోవా నియర్ బై ఇన్ని ఫోర్ట్స్ ఉన్నాయి. టెరాకల్ ఫోర్ట్, అలోర్నా ఫోర్ట్ అంట, కబడ్డీరామ ఫోర్ట్ సౌత్ గోవాలో ఉంటుంది. ఇవన్నీ ఫోర్ట్స్, ఓవరాల్ 18 నిన్న ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫస్ట్ మనమే ఎక్కుతున్నాం ఫ్లైట్. గోవా ట్రిప్ అయితే అయిపోయింది. దివ్యా ఎలా ఉంది ఫీలింగ్? నాకైతే అనిపించింది అమ్మ అన్నీ వదిలేసి వచ్చేస్తున్నానే అనిపించింది. ఇప్పుడు అన్ని ఫొటోస్ అన్నీ చూసుకుంటే అయ్యే ఉంటాయి కదా. ఫీలింగ్ దివ్య ఫీల్ అయింది. హ్యాపీగా నువ్వు అయితే బర్గర్లు తిందా కదా హ్యాపీలే. తిరుపతి కూడా ఎంత ఇలా నడలేదు బాబోయ్, చాలా నడిపించాడు అసలు గేట్ 6కి.